గవర్నర్ కేవలం పోస్ట్ ఆఫీస్ లాంటి వాళ్ళ? స్టేట్ లెజిస్లేచర్ తొందరపాటు చర్యగా ఏదైనా హేస్టీ లెజిస్లేషన్ చేస్తే దాన్ని చెక్ చేసే బాధ్యత గవర్నర్ కుద్ది కదా. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి ఒక నోట్ ఇచ్చిందన్నమాట. అసలు ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. మనందరూ తెలుసు, తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళింది. గవర్నర్ బిల్స్ పాస్ చేయట్లేదు. ఏదైతే తమిళనాడు అసెంబ్లీ పాస్ చేసిందో ఆ బిల్స్ ని గవర్నర్ సంతకం పెట్టట్లేదు. ఏదైతే ప్రెసిడెంట్ రిఫరెన్స్ పంపించారో అవి కూడా ప్రెసిడెంట్ పెండింగ్ పెట్టి కూర్చున్నారు. కొన్ని బిల్స్ అయితే 3 నుంచి 5 సంవత్సరాలు పెండింగ్ పెట్టి కూర్చున్నారని చెప్పి, దానికి సంబంధించి కొన్ని నెలల క్రితం సుప్రీంకోర్టు ఆర్టికల్ 142 స్పెషల్ పవర్స్ వాడి గవర్నర్ దగ్గర, ప్రెసిడెంట్ దగ్గర తమిళనాడు ప్రభుత్వానికి సంబంధించిన ఏ బిల్స్ అయితే పెండింగ్ లో ఉన్నాయో అవన్నీ డీమ్డ్ టు బి పాస్డ్ అని చెప్పింది. దాంతో ఆర్టికల్ 142 కింద ఆ బిల్స్ అన్ని కూడా పాస్ చేసేసారనమాట. యాక్చువల్లీ ఆర్టికల్ 142 అనేది సంపూర్ణ న్యాయం కోసం, కంప్లీట్ జస్టిస్ కోసం సుప్రీంకోర్టు ప్రత్యేకమైన ఆర్డర్స్ జారీ చేయొచ్చు. అయితే గవర్నర్ దగ్గర, ప్రెసిడెంట్ దగ్గర పెండింగ్ ఉన్న బిల్స్ ని ఆర్టికల్ 142 వాడి పాస్ చేయొచ్చా? ఇదే పెద్ద ప్రశ్న. మొత్తం మన రాజ్యాంగ చరిత్రలో ఇదే ఫస్ట్ టైం అనమాట అలా జరిగింది. అయితే ఆ తర్వాత మన ప్రెసిడెంట్, భారత రాష్ట్రపతి సుప్రీంకోర్టుని అడ్వైజ్ అడిగింది ఆర్టికల్ 143 కింద. అసలు గవర్నర్ పవర్స్ ఏంటి, ప్రెసిడెంట్ పవర్స్ ఏంటి, దీనికి సంబంధించి సుప్రీంకోర్టు పవర్స్ ఏంటి, సుప్రీంకోర్టు గవర్నరు, ప్రెసిడెంట్ దగ్గర ఉన్న పెండింగ్ ఉన్న బిల్స్ ని సుప్రీంకోర్టు పాస్ చేయొచ్చా, అసలు ఇది తప్పు కదా అని చెప్పి ప్రెసిడెంట్ సుప్రీంకోర్టుని అడ్వైజ్ అడిగింది.